చేతబడి జరిగిందే నేను అనలే. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న సంచలన పరిణామాలు, క్షుద్ర పూజల కామెంట్స్ చుట్టూ తిరిగిన రాజకీయ రచ్చ, అల్టిమేట్ గా ఢిల్లీ అధిష్టానం దాకా వెళ్లిన గల్లీ రచ్చ గురించి చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాలు ఏ స్థాయిలో వేడెక్కాయో మనమందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తటపటాయింపులు, వ్యక్తిగత ఆరోపణలు పీక్స్ కి చేరాయి. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు వేసిన ఒక పెద్ద ప్లాన్, పైగా అది క్షుద్ర పూజల పేరుతో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మీదకు వదిలిన బాణం చివరికి రివర్స్ కొట్టి స్వయంగా కాంగ్రెస్ నాయకులకే పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఆ బాణం అటూ ఇటూ తిరిగి కాంగ్రెస్కే గుచ్చుకుంది. దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే, కానీ ఇటీవల కాంగ్రెస్ నేతలు కొంతమంది హరీష్ రావును టార్గెట్ చేస్తూ చేసిన క్షుద్ర పూజల ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపాయి. ఏదో పొలిటికల్ అడ్వాంటేజ్ సాధిద్దామని, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీద్దామని వేసిన ఈ ప్లాన్ పూర్తి స్థాయిలో బెడిసికొట్టింది. ఎందుకంటే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి తిట్టి వదిలేసే రకం కాదని ఆయన నిరూపించారు. చట్టపరమైన చర్యల వైపు అడుగులు వేశారు. ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరికి వరుసగా లీగల్ నోటీసులు పంపించడం ప్రారంభించారు. ఆధారాలు లేకుండా నాపై, నా వ్యక్తిత్వంపై ఇలాంటి మూఢనమ్మకాలతో కూడిన నిందలు వేస్తే ఊరుకునేది లేదు, కోర్టు బోనిలో నిలబెడతా అంటూ హరీష్ రావు చాలా సీరియస్గా లీగల్ వార్ ప్రారంభించారు. ఈ వరుస లీగల్ నోటీసుల దాడితో కాంగ్రెస్ నేతల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఎప్పుడైతే హరీష్ రావు నుంచి లీగల్ నోటీసులు రావడం, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం, అలాగే ప్రజాక్షేత్రంలో క్షుద్ర పూజల ప్రచారం కాంగ్రెస్కే మైలేజ్ తగ్గించేలా ప్లాన్ రివర్స్ అయిందో, ఈ వ్యవహారం మొత్తం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్దకు వెళ్ళింది. గల్లీలో కాంగ్రెస్ నేతలు పబ్లిసిటీ కోసం ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడానికి చేసిన తొందరపాటు వ్యాఖ్యలు చివరికి పార్టీకి లీగల్ డ్యామేజ్తో పాటు ఇమేజ్ డ్యామేజ్ కూడా తెచ్చిపెడుతున్నాయని ఢిల్లీ అధిష్టానం గుర్తించింది. బాధ్యతారాహిత్యంగా మాట్లాడి పార్టీని కోర్టు చిక్కుల్లోకి నెట్టడంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ వివాదం ముదురుపాక స్థితికి చేరుకోవడంతో మొదటగా రంగంలోకి దిగి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. హరీష్ రావు ఇచ్చిన లీగల్ నోటీసులకు భయపడ్డారో లేక బయట జరుగుతున్న ప్రచారానికి భయపడ్డారో తెలియదు, కానీ మొత్తానికి వెనక్కి తగ్గారు. చివరికి అధిష్టానం కూడా ఫుల్ సీరియస్ కావడంతో మహేష్ గౌడ్ ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. తాను క్షుద్ర పూజలు అనలేదు, అసలు ఆ ఉద్దేశంతోనే మాట్లాడలేదని వివరణిచ్చారు. చేతబడి జరిగిందే నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అన్నట్టు ఒక ప్రచారం ఉండేది. అంతేనా, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ మహేష్ గౌడ్ కంప్లీట్ గా యూటర్న్ తీసుకున్నారు. పార్టీకి లీగల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇష్యూను అక్కడక్కడే క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధమైన వివరణిచ్చారని పొలిటికల్ సర్కిల్స్ లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ గౌడ్ సర్దుకున్నప్పటికీ ఈ వ్యవహారంలో ప్రధానంగా గలం విప్పి అతిగా మాట్లాడి పార్టీని ఇరకాటంలో పడేసిన సామ రామ్మోహన్ రెడ్డిపై అధిష్టానం గట్టిగానే దృష్టి సారించింది. పార్టీ ఇమేజ్ను దెబ్బతీసేలా, ఎలాంటి ఆధారాలు లేకుండా లీగల్ చిక్కులు తెచ్చిపెట్టేలా మాట్లాడినందుకు ఆయనకు గట్టి షాకే తగిలింది. సామ రామ్మోహన్ రెడ్డి అధికారాలకు, పార్టీలో ఆయన జరుపుతున్న ప్రచార శైలికి అధిష్టానం పెద్ద చెక్ పెట్టింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లుగా సమాచారం. పార్టీ నాయకులు ఎవరైనా సరే మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఈ చర్య ద్వారా ఢిల్లీ కాంగ్రెస్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఈ మొత్తం వివాదం కాంగ్రెస్ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని తెచ్చిపెట్టిందని పార్టీలో టాక్ నడుస్తుంది. పబ్లిసిటీ పేరుతో పార్టీకి నష్టం జరుగుతోందని గ్రహించిన అధిష్టానం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టిందని ఆ పార్టీ నేతలే చెబుతున్న మాట. ఇందులో భాగంగానే కాంగ్రెస్ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుందని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. క్షుద్ర పూజల కామెంట్స్ వల్లే సామ రామ్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఆ బాధ్యతలు చామల కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హరీష్ రావు ఇచ్చిన లీగల్ షాక్ తో కాంగ్రెస్ పార్టీ తమ మీడియా వ్యూహాన్ని పూర్తిగా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు ఆధారాలు ఉండాలని, లేకపోతే చట్టపరమైన చిక్కులతో పాటు ప్రజాక్షేత్రంలో పరువు పోతుందనే విషయాన్ని ఈ ఘటన నిరూపించింది. ఇకపై కాంగ్రెస్ అధికార ప్రతినిధులు గాని, మీడియా నేతలు గాని టీవీ డిబేట్లలో లేదా ప్రెస్ మీట్లలో మాట్లాడేటప్పుడు పరిమితులు దాటకూడదని, సొంత డబ్బా లేదా వ్యక్తిగత దూషణలు చేస్తే పార్టీ బాధ్యత తీసుకోదని తమ చర్యల ద్వారా క్లియర్ మెసేజ్ ఇచ్చింది పార్టీ అధిష్టానం.
మొత్తానికి క్షుద్ర పూజల పేరుతో వేసిన ప్లాన్ వారికి రివర్స్ తిరిగి చివరికి కాంగ్రెస్లో పెద్ద ప్రక్షాళనకే దారితీసింది. గల్లీ నేతల తొందరపాటు రచ్చ ఢిల్లీ దాకా వెళ్లడం, క్రమశిక్షణ చర్యలు రావడం, చివరికి పబ్లిసిటీ టీంనే మార్చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.